హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షి టైలరింగ్. ఈరోజు నేను 3 బ్లౌజులు 20 మినిట్స్లో ఎలా కట్ చేసుకోవాలి, ఒకే ఆదితో ఉన్నటువంటి బ్లౌజ్ పీస్లు ఎలా కట్ చేసుకోవాలో మీకు కటింగ్ అయితే చూపిస్తాను. నేను ఫస్ట్ 4 పొరల మీద నేను 3 బ్లౌజ్ పీస్లు అయితే వేసేసుకున్నాను. స్కేల్తో డ్రా అయితే గీసుకుంటున్నాను. ఇలా గీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మనం కట్ చేసుకుని సమానంగా ఉంటే హ్యాండ్స్ ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు నీట్గా ఉంటుంది. అలాగే హ్యాండ్స్ పొడవు పెట్టుకునే ముందు మనం హ్యాండ్ వర్క్ చేయడానికి కింద ఫోల్డింగ్ చేస్తాం కదా క్లాత్, దాన్ని ఖర్చు అయితే పెట్టుకున్నాను. నేను సమానంగా గీసిన గీత ఎక్స్ట్రా ఉన్నది అయితే ముందు కట్ చేసేసుకుంటున్నాను. దీన్ని చూసిన తర్వాత మీరు కూడా చాలా నీట్గా కటింగ్ చూసి నేర్చుకోవచ్చు. చాలా అర్థమయ్యేటట్టు క్లియర్గా చెప్తాను ఈ వీడియో అంతా మీకు. నాకు వాళ్ళు లైనింగ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు, ఎల్బో హ్యాండ్స్ ఇచ్చారు. నేనైతే దాన్ని 6 ఇంచెస్ పెట్టమన్నారు పొడుగు. 6 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. 6 అంగుళాలు కరెక్ట్గా చూసుకోండి. 6 అంగుళాలు కింద మనం ఫోల్డింగ్కి ఖర్చు పెట్టుకున్నాం కదా, అది వదిలేసిన తర్వాత 6 అంగుళాలు ఎంత ఉందో మనం చూసుకోవాలి. కింద సంక డౌన్ వచ్చి నేను 3 ఇంచెస్ పెట్టాను. మనం హ్యాండ్స్ పొడుగు ఎంతైతే పెట్టుకున్నామో అందులో సగం సంక డౌన్ పెట్టుకోవాలి. అప్పుడు హ్యాండ్ చాలా నీట్గా వస్తుంది మనకి. కింద ఖర్చు వదిలేసిన తర్వాత హ్యాండ్ పొడుగు 6 అంగుళాలు పెట్టుకున్న తర్వాత మనం హ్యాండ్ అతకడానికి ఎంత ఖర్చు అయితే పెట్టుకుంటామో అంత నికరము ఖర్చు 6 అంగుళాలు నికరం పెట్టుకుని కొంచెం ఖర్చు పెట్టుకోవాలి దానికి. నెక్స్ట్ మనం కింద సంక ఖర్చు వదిలేసిన తర్వాత పైన కూడా సంక డౌన్ దగ్గర 3 అంగుళాలు పెట్టుకుని 3కి కూడా కొంచెం ఖర్చు కలుపుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ లూజు తర్వాత ఆ ఖర్చు ఈ ఖర్చు కలపాలి. డౌన్ షేప్ పెట్టుకుని పైనుంచి కింద కొంచెం డౌన్ ఇచ్చి హ్యాండ్ నీట్గా అలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత కింద హ్యాండ్ లూజ్ దగ్గర నికరమ ఖర్చు పెట్టుకున్నాం కదా, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేస్తున్నాను నేను. తర్వాత సంక నికరం దగ్గర ఒక చిన్న టక్ పెట్టుకుందాము. నెక్స్ట్ షోల్డర్ సెంటర్ కూడా ఒక చిన్న టక్ పెట్టుకుందాము. ఈ షేప్ అయితే నీట్గా రావాలి. ఈ షేప్ కటింగ్ నీట్గా వస్తే సంక రౌండ్ నీట్గా తిరుగుతుంది. సుంచులు కింద అలా రాకుండా చాలా నీట్గా ఉంటుంది హ్యాండ్ అయితే. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ వేసుకుందాము. హ్యాండ్స్ కట్ చేసిన వైపు అవతల సైడ్ వేసి నెక్స్ట్ సైడ్ ఉంటుంది కదా, అది 2 వైపులు కలిసిన సైడు మెడవైపు తీయాలి. ఓపెన్ సైడ్ సంక పార్ట్ అయితే రావాలి. నేను 3 క్లాత్లు కూడా సమానంగా ఒకదాని మీద ఒకటి వేసుకుని సుంచులు లేకుండా హ్యాండ్తో నీట్గా సాఫ్ట్ చేసి మెడ దగ్గర అది నేను నీట్గా చేసుకుంటున్నాను. అలా మీరు కూడా వేసుకున్న తర్వాత సాఫ్ట్ చేసుకోవాలి ముందు క్లాత్ అంతా కూడా. యూట్యూబ్లో చూసి చాలామందికి కటింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ అయితే చాలామందికి ఉంటుందండి. కాకపోతే చాలా ఓపిక్గా ఉండాలి, కొంచెం తెలివితేటలు కూడా ఉండాలి. మీరు చాలా జాగ్రత్తగా చూసి లాస్ట్ వరకు వీడియోని స్క్రిప్ట్ చేయకుండా అర్థం చేసుకుంటే మీకు 90% నా కటింగ్ అర్థం అవుతుందని నేను అనుకుంటున్నాను. ఒకసారి అర్థం అవ్వకపోతే మళ్ళీ చూడండి, చాలా క్లియర్గా చూపిస్తున్నాను మీకు. ఈ కటింగ్ కనుక వస్తే మీరు ఎటువంటి ఆది బ్లౌజ్నైనా సరే మీరు ఉపయోగించి ఎవరికైనా సరే చాలా నీట్గా బ్లౌజ్ స్టిచ్ చేయొచ్చు. కింద సమానంగా లేదని క్లాత్ నేను ఏం చేశానంటే స్కేల్తో సమానంగా ఒక లైన్ అయితే గీసుకున్నాను. ఇప్పుడు దానికి నడుము మనం ముక్క అతుకుతాం కదా వెనకాల, దానికి చిన్న ఖర్చు అయితే పెట్టాను. వెనకాల పాటు సమానంగా పట్టుకుని దాన్ని మెడ దగ్గర పెట్టుకుని కరెక్ట్గా నికరము ఖర్చు అయితే పెట్టాను నేను. నెక్స్ట్ మనం నడుము ముక్క అతకడానికి ఖర్చు అని చెప్పాను కదా, ఆ ఖర్చుని వదిలేసి అక్కడి నుంచి సంక మనం హ్యాండ్ అతికిన జాయింట్ ఉంటుంది కదా, అది ఎక్కడికి వచ్చిందో కరెక్ట్గా అక్కడ నికరం పెట్టుకుని 1/2 ఇంచ్ ఖర్చు కూడా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత నడుము పొడుగు ఎంత ఉందో చూసుకోండి. ఫస్ట్ కరెక్ట్గా మనం బ్లౌజ్ వేసుకుంటే ఎలా అయితే ఉంటుందో సేమ్ బ్లౌజ్ని అలా మనం కింద పెట్టుకుని టేప్ తోటి షోల్డర్ దగ్గర నుంచి నడుము డౌను కింద వరకు సాగదీయకుండా బ్లౌజ్ జాగ్రత్తగా చూసుకోండి. ఇది 13.5 వచ్చింది నాకు నడుము పొడుగు అయితే. నేను ఖర్చులతో కలిపి అయితే చెప్పను, నేను కింద ఖర్చు వదిలేసి కరెక్ట్గా 13.5 పెట్టుకోండి ఖర్చు మీదకి. పైన అదిగో నికరం పెడుతున్నాను, పైన షోల్డర్ ఖర్చు. మన షోల్డర్ ఎంత అయితే అతుకుతామో అంత ఖర్చు అయితే పెట్టుకోవాలి. ఇక్కడ వరకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. మరి మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి, నేను క్లియర్గా చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ మీకు. నెక్స్ట్ నడుము పొడుగు చూస్తున్నాను చూడండి, అది 4కి కొంచెం తక్కువ ఉంది, అది కొంచెం తక్కువగా ఉంది, కొంచెం పెంచి పెట్టండి అని చెప్పారు నాకు. నేను కరెక్ట్గా కింద ఖర్చు వదిలేసి 4 అంగుళాలు అయితే పెడుతున్నాను. పెట్టి దానికి కూడా ఖర్చు యాడ్ చేసుకోవాలి మనం. మీకు క్లియర్గా అర్థం అవుతుందని నేను ఖర్చులు కూడా పెట్టి చూపిస్తున్నాను మీకు నేను. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడే ఒక చిన్న టేప్ కొలత ఉంటుంది, ఇంకా అంతమించి మీకు టేప్ అనేది నేను ఎక్కడ ఉపయోగించలేదు మీకు నేను. జస్ట్ మనం బ్లౌజ్ వేసుకుంటే ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే బ్లౌజ్ మెడది సాగనివ్వకుండా జాగ్రత్తగా దాన్ని అడ్జస్ట్ చేసి పెట్టాలి. మనం బ్లౌజ్ వేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ ఇలానే పెట్టిన తర్వాత
మెడ అన్నది సాగనివ్వకుండా చూసుకోవాలి. కరెక్ట్‌గా బ్లౌజ్ ఏసుకుంటే ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే. నెక్స్ట్ మనకి మీ ఎడమ చేతి వైపు హ్యాండ్ ఎక్కడ అతికారో జాయింట్ ఉంటుంది కదా! ఆ జాయింట్ మీద టేపు పెట్టండి. నెక్స్ట్ యువతల హ్యాండ్ మీద కూడా టేపు పెట్టి ఎంతొచ్చిందో చూడండి. మాక్సిమం చాలామందికైతే 10 వస్తుంది. కొంచెం షోల్డర్ బ్రాడ్‌గా ఉన్నోళ్ళకి 12 వస్తుంది. 12 దాటి ఎక్కువగా కొంచెం ఎవరికీ ఉండదు. నాకు తెలిసైతే 2.5 చాలా మందికొస్తది. అంటే 10 అంగుళాలు ఉంటే ఏమవుతదంటే మనం దాన్ని 4 భాగాలు చేస్తే ఒక భాగం 2.5. 2.5 పెట్టి దానికి ఖర్చు పెట్టాను కొంచెం ఎదరక నేను. అక్కడి నుంచి బ్లౌజ్ షోల్డర్ ఎంత ఉందో చూడండి ఖర్చు వదిలేసి. షోల్డర్ ఉంటుంది కదా! షోల్డర్ పెట్టాను. నెక్స్ట్ పక్కన మనం హ్యాండ్ ఎతకడానికి సంక ఖర్చు పెట్టాను. ఇప్పుడు మనం ఖర్చులు పెట్టినయి ఇక్కడే చూడండి చాలా జాగ్రత్తగా. ఖర్చు కలుపుకోవాలి. అసలు ఈ కటింగ్ చేస్తే మీరు ఎంత పర్ఫెక్ట్‌గా బ్లౌజ్ కుదురుతుందంటే మిషన్ రాని వాళ్ళు కూడా చాలా నీట్‌గా వస్తది. ఈ కటింగ్ నేర్చుకుంటే గనక మీరు. ఒకే ఒక్క టేపు కొలత, అది కూడా షోల్డర్ లెంత్ కోసం నేను చెప్తున్నాను. అక్కడ సంక దగ్గర నుంచి కిందకి కూడా ఒక లైన్ గీయండి. నెక్స్ట్ షోల్డర్ దగ్గర కూడా ఒకటి పైన. సంక మీకు రౌండ్ తిప్పకపోతే కనుక టేప్‌తో 1 ఇంచు పెట్టుకుని 1 ఇంచు దాన్ని జాగ్రత్తగా క్రాస్‌గా కలపండి సరిపోద్ది. నాకంటే అలవాటైపోయిన మూలన నేను కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ మీకు కర్వ్డ్ స్కేల్‌తో చూపిస్తానులే. నాకు మేబీ ఏ నెక్ అయినా స్కేల్ అవసరం కూడా ఉండదు. నేను మామూలుగా గీసుకొని వెళ్ళిపోతాను నేను అలా గీస్ తోటి. చూడండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకుంటున్నాను నేను. షోల్డర్ కూడా కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ సంక కట్ చేసేటప్పుడు రౌండ్ చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి. రౌండ్ కట్ చేసేటప్పుడే నీట్‌గా రాకపోతే కనుక మనకి సంక రౌండ్ అనేది తిరగదు. చుంచుల కింద వస్తది. మళ్ళీ మనం స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజు. నెక్స్ట్ మెడ ఎప్పుడు కూడా ఇక్కడ రౌండ్ కట్ చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. ఇది కూడా కింద నుంచి కొంచెం కట్ చేసుకుని మళ్ళీ పైనుంచి వచ్చి కలుపుకోండి. మీరు ఫస్ట్ టైం కనుక కటింగ్ నేర్చుకుంటే కనుక ముందు కింద నుంచి కొంచెం కట్ చేసి రౌండ్ దగ్గర ఆపి పైనుంచి వచ్చి మళ్ళీ కట్ చేసుకోండి. అప్పుడు రౌండ్ బాగా వస్తుంది మీకు. మీకు రౌండ్ కట్ చేయడం బాగా వచ్చింది అనుకుంటే యాజ్ ఇట్ ఈస్‌గా నేను ఎలా కట్ చేశానో అలా కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదే కొంచెం కష్టం అనిపిస్తది. ఇంక ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీనే. కాకపోతే రాని వాళ్ళకి కొంచెం కష్టం అనిపించవచ్చు. ఇది కూడా చాలా ఈజీగా చెప్తున్నాను. ఒకసారి క్లారిటీగా చూడండి మీరు. టేప్ అన్నది నేను యూజ్ చేయలేదు ఇప్పుడు వచ్చి. జస్ట్ నడుము పొడుగు ఒకటి చూశాను. మన షోల్డర్ ఎంత వెడల్పు ఉన్నదన్నది చూశాను అంతే. మ్యాక్సిమం 90% 10 ఇంచెస్ వస్తది. కొంచెం షోల్డర్ బ్రాడ్‌గా వాడే వాళ్ళకైతే కనుక 12 వస్తది అంతే. 12 వచ్చిన వాళ్ళకి 3 ఇంచెస్ తీసుకోవాలి. 10 వచ్చిన వాళ్ళకి 2.5 తీసుకోవాలి. కరెక్ట్‌గా వస్తది బ్లౌజు. నెక్కలు గోడలు జారటం కానీ అటువంటిది ఏమీ ఉండదు. 2.5 పెట్టుకుంటే ఎక్సలెంట్ కుదురుతుంది బ్లౌజ్ అయితే. ఒకసారి మీరు ఈ కటింగ్ చూసి ఒకసారి మీరు కట్ చేసి నా కటింగ్ తర్వాత మీకే అర్థం అవుతుంది బ్లౌజ్ ఎలాగా కుదిరిందన్నది. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది కదా! ఫ్రంట్ పార్ట్ అయితే చూపిస్తున్నాను మీకు నేను. క్రాస్‌లో వేసుకోవాలి. క్రాస్ కటింగ్ అంటే కింద వేసుకునే క్లాత్ క్రాస్‌లో ఉండాలి. ఇది నేను వేసిన యాంగిల్ ఫుల్ క్రాస్ అనమాట. ఫుల్ క్రాస్‌లో ఉంటే ఏమవుతుందంటే చాలా నీట్‌గా బ్లౌజ్ కుదరటం జరుగుతుంది. అదే మీకు కొంచెం పెద్దోళ్ళకి వేసుకోవాలి అనుకుంటే కింద క్లాత్ నిలువులో ఉండాలి. క్రాస్‌లో వేసాను. కింద 4 మూలల క్లాత్ సమానంగా ఉందా లేదా అని చూసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఒక ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటాను నేనైతే. అది ఎందుకు తీసుకుంటున్నాను అంటే మనం ఎదర ఫ్రంట్ పార్ట్‌కి షేప్ పట్టేటప్పుడు క్లాత్ తక్కువ వస్తదేమో అని నేను ఎప్పుడు కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాను. అది బ్లౌజ్ అంతా అయిపోయిన తర్వాత మనం ఖర్చులో కట్ చేసేసుకోవచ్చు అవసరమైతే. కాకపోతే కొంచెం 1 ఇంచ్ పెట్టుకుంటాం నాకు అలవాటు. నెక్స్ట్ చూడండి షోల్డరు బ్యాక్ పార్ట్‌తో పాటు ఫ్రంట్ పార్ట్ సమానంగా కట్ చేసుకోవాలి. సంక కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఒక ఇంచు పెట్టాం కదా మనము. ఆ ఇంచుతో సమానంగా కింద దాకా కట్ చేసేయండి అలా. కట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ మనం బ్యాక్ పార్ట్‌కి మెడ ఉంది కదా! ఆ మెడకి ఒక 1/2 ఇంచు ఎక్కువ కూడా కాదు. జస్ట్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకోండి. ఈ ఖర్చు దేనికంటే ఊక్సులు పట్టి తాళ్ళు పట్టి జాయింట్ చేస్తాం కదా మనం ఫ్రంట్ పార్ట్‌కి దానికోసం. ఎంతో కాదు జస్ట్ 1/2 ఇంచ్ దానికంటే ఎక్స్ట్రా తీసుకోండి. సంక వైపు ఏమో ఇంచు,
మెడ సైడ్ ఏమో ఒక 1/2 ఇంచు కట్ చేసిన నెక్స్ట్ మనం డ్రా గీసుకున్నాం కదా లైన్ తీసిన తర్వాత షోల్డర్తో పాటు సమానం కొంచెం కట్ చేసుకోండి. అంటే మెడ ఎక్కడికి ఉన్నది అన్నది. నెక్స్ట్ సంక నికరం పెట్టుకున్నాను, అక్కడికి నేను వచ్చిన డాట్ ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి మెడ మనం అక్కడ కట్ చేసుకున్నాం కదా, అక్కడ షోల్డర్ ఖర్చు వదిలేసి పైన ఆది మెడ ఎలా అయితే ఉందో ఆది బ్లౌజ్ నెక్ సేమ్ మనం బ్లౌజ్ వేసుకుంటే ఎలా అయితే ఉంటుందో నెక్ సేమ్ అలానే మనం పెట్టుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ ఖర్చు వదిలేసాను చూడండి, పైన షోల్డర్ ఖర్చు అయితే వదిలేసింది. కింద పెట్టుకుంటే సేమ్ మనం బ్లౌజ్ వేసుకుంటే ఎలా ఉంటుంది సేమ్ అలానే పెట్టుకోవాలి. సాగతీయకుండా నెక్ రౌండ్ తిప్పి సేమ్ పెట్టి ఎదర మనం తాళ్ళు పట్టి ఉక్సులు పట్టి ఖర్చు పెట్టాం కదా, ఆ ఖర్చు అయితే వదిలేసి ఆ మెడ నికరం పెట్టుకోవాలి. నెక్స్ట్ మెడ నికరం అక్కడికైతే వచ్చింది, దానికి కొంచెం ఖర్చు కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఖర్చు వదిలేస్తున్నాను చూడండి మెడకి. మెడ ఒక జాయిన్ చేసుకోవాలి కదా, దానికి వదిలేసాను ఖర్చు. వదిలేసిన తర్వాత షేప్ బెల్ట్ జాయిన్ చేస్తాం కదా మనం, అక్కడికి నికరం అయితే పెట్టుకోవాలి. షేప్ బెల్ట్ అయితే ఎక్కడ పెడతాం అక్కడికి పెట్టి అక్కడ నేను 2 ఖర్చులు పెడుతున్నాను చూడండి. ఆ 2 ఖర్చులు దేనికంటే, ఒకటి మనం ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి సెంటర్లో కట్టేది డాట్ పోస్తాం కదా దానికి, ఒకటి షేప్ బెల్ట్ జాయిన్ చేసేదానికి ఖర్చు అనమాట. అవి 2 ఖర్చులు. నెక్స్ట్ సంక దగ్గరికి రండి. సంక దగ్గర కూడా అంతే సేమ్. పైన హ్యాండ్కి జాయిన్ చేస్తాం కదా మనం, అక్కడ ఖర్చు వదిలేయాలి. కింద షేప్ బెల్ట్కి ఇచ్చే దగ్గర కూడా నికరము ఖర్చు. ఇప్పుడు ఎదర క్యాష్ బెల్ట్ షేప్ తిప్పుకోవాలి నీట్గా. ఒకవేళ కొంతమంది ఆది బ్లౌజులు ఇస్తూ ఉంటారు, దానికి షేప్స్ ఉండవు, మనమే జాగ్రత్తగా చూసుకుని పెట్టుకోవాలి. షేప్ అనేది లేకపోతే ఎదర పార్ట్ నీట్గా కుదరదు. రౌండ్గా నీట్గా తిప్పుకోవాలి. నెక్స్ట్ మెడ రౌండ్ కట్ చేస్తున్నాను చూడండి. ఈ ఖర్చులోంచి దాన్ని ఖర్చుకి కూడా గీత గీసి నెక్స్ట్ రౌండ్ గీసుకోవాలి. అందులో మీకు ఈజీగా రౌండ్ తిరగాలంటే కనుక కర్వ్డ్ స్కేల్ కొనుక్కోండి, అదైతే కనుక చాలా నీట్గా రౌండ్ తిరుగుతుంది. కొత్త వాళ్ళకు కూడా చాలా నీట్గా వస్తుంది రౌండ్ ఆ స్కేల్ ఉంటే, ఇంకా మీరు ఇబ్బంది పడక్కర్లా. నెక్స్ట్ షేప్ చాలా నీట్గా తిప్పుకోవాలి, ఇది ఫ్రంట్ పార్ట్. అలా క్యాష్ బెల్ట్ కూడా షేప్ ఉందో లేదో చూసుకోవాలి. ఒకవేళ లేకపోతే కనుక మనం దాని షేప్ వచ్చేటట్టు కొంచెం కొలతలు చేంజ్ చేసుకుని కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ కూడా అయ్యింది కటింగ్. నెక్స్ట్ సంక దగ్గర 1 ఇంచుకి కొంచెం తక్కువే తీసుకోవచ్చు. 1/2 ఇంచుకి కొంచెం ఎక్కువ, ఇంచుకి తక్కువ తీసుకుని లైట్గా ఒక గుంట తీసుకోండి. లైట్గా ఫ్రంట్ పార్ట్కి మాత్రమే లైట్గా నేను గుంట తీస్తున్నాను, మరీ ఎక్కువ తీయకూడదు. లైట్గా తీసి అలా షోల్డర్తో పాటు సమానంగా కలిపేయండి. ఎదర్ నెక్ కొంచెం నేను రౌండ్ తిరగలేదని రౌండ్ అయితే తిప్పుతున్నాను. ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం షేప్స్ ఎలా పట్టాలి అని చాలామందికి డౌట్ ఉంటుంది కదా. ఆది బ్లౌజ్ ఇస్తారు కదా, ఆ బ్లౌజ్ షేప్ ఎక్కడికి ఉందో మీరు టేప్తో కొలుసుకోండి. ఎంత వచ్చింది ఇక్కడ మనకి 2 ఇంచెస్ అయితే వచ్చింది. 2 ఇంచెస్ వచ్చింది కరెక్ట్గా. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్కి ఏం చేస్తామంటే తాళ్ళు పట్టి ఉక్సులు పట్టి ఖర్చు వదిలేసి 2 ఇంచెస్ నికరం పెట్టుకోండి. 2 ఇంచెస్కి నికరం, దానికి ఒక చిన్న టక్ ఇస్తున్నాను అక్కడ, అంటే మనకు ఆనవాళ్ళు అక్కడికి 2 ఇంచెస్ నికరం అని తెలుస్తుంది మనకి. నెక్స్ట్ బ్లౌజ్ ఎంత అయితే పట్టారో షేప్ చూసుకుని దాన్ని బట్టి పట్టుకోవాలి, హైట్ అది ఎంత ఉందన్నది. నేనైతే మామూలుగా ఉజ్జాయింపుని వేసుకుని వెళ్ళిపోతాను నేను బ్లౌజ్, ఎందుకంటే అత్తమాటలు కుట్టే కస్టమర్సే కదా, నాకు తెలుస్తూ ఉంటుంది. అది షేప్ కరెక్ట్గా షోల్డర్ స్ట్రైట్గా ఉండాలి. తాళ్ళు పట్టి ఉక్సులు పట్టికి సెంటర్లో పట్టాలి. ఎదర్ కింద పట్టిన షేప్కి క్రాస్లో సంకలో డాట్ అనేది పట్టాలి మనం, అలా అయితే కరెక్ట్గా నీట్గా వస్తుంది. నెక్స్ట్ ఎదర్ షేప్ బెల్ట్కి కట్ చేస్తున్నాను. మీటర్ క్లాత్ ఇస్తే కనుక మనకి 4 షేప్ బెల్ట్స్ అయితే తెగిపోతాయి. లేదు మనకి 80 పాయింట్స్ ఇచ్చారంటే కనుక కొంతమందిని నడుము పొడుగు అయితే కనుక కొంచెం 2 షేప్ బెల్ట్స్ వస్తాయి మనకి. అలాంటప్పుడు వేరే క్లాత్ దలసరిగా ఉన్నది ఏదైనా యాడ్ చేసుకుని కుట్టుకోవాలి మనము. ఇది నాకు 80 పాయింట్సే ఇచ్చారు. హ్యాండ్స్ అది కొంచెం 6 ఇంచెస్ పొడవు వల్ల కొంచెం నాకు సరిపోలేదు క్లాత్. మళ్ళీ నడుము ముక్కలు కావాలి, తాళ్ళు పట్టి ఉక్సులు పట్టికి అవన్నీ సరిపోదు, కానీ నేను 2 కట్ చేస్తున్నాను.
సమానంగా ఒక లైన్ అయితే గీసుకోండి. ఇక్కడ ఎందుకు గీసానంటే లైను తాళ్ళు పట్టి ఉక్సులు పట్టికి ఖర్చు అనమాట ఎదర, అది కట్ చేస్తున్నాను ఎక్స్ట్రా ఉన్న క్లాత్. నెక్స్ట్ కింద షేప్ బెల్ట్ తిరిగేస్తాం కదా మనం, దానికి నికరము ఖర్చు పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఖర్చు వదిలేసి పైన లైన్ గీసాం కదా మనం, ఆ లైన్ కాడి నుంచి క్యాష్ బెల్ట్ ఎంత ఉందో కరెక్ట్గా అది తాళ్ళు పట్టి ఉక్సులు పట్టి మినహాయించి అక్కడి నుంచి తీసుకోండి ఎంత ఉందో, అక్కడికి నికరం ఖర్చు. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ నికరం ఖర్చు. ఇది షేప్ బెల్ట్ మనకు ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి సైడ్ అనమాట ఇది. అది ఎంత పొడుగుందో కింద ఖర్చు వదిలేసి నికరము ఖర్చు. నెక్స్ట్ సంక సైడ్ ఉంటుంది కదా, ఆ సైడు కింద ఖర్చు వదిలేసి పైన నికరము ఖర్చు. ఇప్పుడు ఆ ఖర్చు ఈ ఖర్చుకి మనం జాగ్రత్తగా షేప్ ఇచ్చి కట్ చేసుకోవాలి. మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ షేప్ లేకపోతే కనుక ఖచ్చితంగా మనం లైట్గా షేప్ ఇచ్చుకొని తీసుకోవాలి, అప్పుడే బ్లౌజ్ చాలా నీట్గా కుదురుతుంది. చూసారా నీట్గా వచ్చింది షేపు. మీకైతే నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను ఇలా 3 పీసెస్ని కూడా A4 ఫార్ట్ ఓపెన్ చేసేసి ఇలా పెట్టుకుంటున్నాను. నేను కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందని. ఇలా కటింగ్ చేసిన వెంటనే A4 ఫార్ట్ మనం బ్లౌజెస్ సపరేట్ చేసుకుని పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మెడలు సాగకుండా మనం కుట్టేటప్పుడు తీసుకుంటాం కాబట్టి చాలా నీట్గా ఉంటాయి. అలా కాకుండా కట్ చేసి పక్కన పెట్టడం వల్ల ఏమవుతుందంటే మెడలు సాగిపోయి కుట్టేటప్పుడు అది ఇబ్బంది అవుతుంది. మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.